రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పతా లేకుండా పోయారు. వైసీపీ ఓటమి పాలవడంతో రోజా చెన్నైకి వెళ్లిపోయారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె చాలా దూరంగా ఉంటున్నారు. 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గంలోనూ రోజా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. మరోవైపు ఢిల్లీలో జగన్ ధర్నాకు సైతం మాజీ మంత్రి రోజా హాజరు కాలేదు. దీంతో సొంత పార్టీ నుంచి ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రోజా 2 ఏళ్ల పాటు ఏపీ ఐఐసీ చైర్మన్ గా, మరో 2.5 ఏళ్ల పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులను అనుభవించారు. అధికారంలో ఉండగా వారానికి 2 సార్లు తిరుమల దర్శనం చేసుకున్న రోజాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోజా వందల మందిని తిరుమల దర్శనానికి తీసుకువెళ్లారని విమర్శిస్తున్నారు. వరుస ఆరోపణలతో రాజకీయాలకు రోజా దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత వైసీపీ సర్కార్ భారీగా ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజా అక్రమ ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం చంద్రబాబు పవన్ ను విమర్శించిన రోజా ప్రస్తుతం సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అన్న దానిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనను టార్గెట్ చేస్తారనే భయంతోనే రోజా చెన్నైకు వెళ్లిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైలెంట్ గా ఉంటే తనను ఎవరూ కూడా పట్టించుకోరని, తాను ఎవరికి కూడా టార్గెట్ కాకూడదు అన్న భావంతోనే రాజకీయాలకు, వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు మాజీ మంత్రి రోజా. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పతా లేకుండా పోయారు. వైసీపీ ఓటమి పాలవడంతో రోజా చెన్నైకి వెళ్లిపోయారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె చాలా దూరంగా ఉంటున్నారు. 2 సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గంలోనూ రోజా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. మరోవైపు ఢిల్లీలో జగన్ ధర్నాకు సైతం మాజీ మంత్రి రోజా హాజరు కాలేదు. దీంతో సొంత పార్టీ నుంచి ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీకి చాలా దూరంగా ఉండటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రోజా 2 ఏళ్ల పాటు ఏపీ ఐఐసీ చైర్మన్ గా, మరో 2.5 ఏళ్ల పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులను అనుభవించారు.